ఆనందికి క్షమాపణ చెప్తున్న అలేఖ్య మాటల ద్వారా నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద. ఈ వీడియోను కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక జీవన అలేఖ్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి జీవన, ఇలా అయితే నేను ఆదిత్యాని ఎప్పుడు సొంతం చేసుకునేది? మేమిద్దరం ఎప్పుడు ఒకటయ్యేది? ఆనంది ఆదిత్య దూరం అవుతారని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ దూరం అయ్యేలా లేరే. నా కల ఎప్పటికీ నెరవేరేలా లేదు. ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే తన తల్లి కోసమే తప్పనిసరి పరిస్థితిలో ఆనందిని దూరం పెట్టినట్టే అనిపిస్తుంది తప్ప తనంతట తానుగా దూరం పెట్టినట్టు అనిపించడం లేదు. ఆనంది మీద కోపం ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. జీవనని నమ్ముకుంటే ప్రయోజనం ఉండేలా లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య. అయితే ఇదంతా నేను ఇందుమతి గారిని కలిసి ఖచ్చితంగా ఆవిడ సలహా తీసుకోవాలి. ఇప్పటి వరకు జీవనని నమ్ముకొని నేను మోసపోయాను. జీవన ఏదో చేస్తుందని, దాని కారణంగా ఆదిత్య నేను ఒకటవుతామని, ఆనంది శాశ్వతంగా దూరమైపోతుందని ఆలోచించాను. కానీ జీవన వల్ల ఏదీ కాదని అర్థమైంది. ఆనందిని ఇంట్లోంచి బయటికి గెంటేసే ప్లాన్ ఇందుమతి గారిచ్చారు. అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఆనంది ఇంట్లోంచి దూరమైంది. అలాగే ఆదిత్య లైఫ్లోంచి ఆనంది శాశ్వతంగా వెళ్ళిపోవాలి అంటే నాకిప్పుడు సలహా ఇచ్చే ఒకే ఒక వ్యక్తి ఇందుమతి గారు. ఆవిడ్ని కలుసుకొని ఖచ్చితంగా నా జీవితంలోకి ఆదిత్య వచ్చేలా చేసుకుంటాను అంటూ అలేఖ్య అయితే ఇక ఇందుమతిని కలుసుకోవడానికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇంతలో ఇక ఇందుమతి అయితే జీవనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. పెద్దమ్మ, ఇక్కడ అలేఖ్య గోల పడలేకపోతున్నాము. ఆదిత్య నా సొంతం అవుతాడా లేదా అన్నట్టు నా మైండ్ తినేస్తుంది అంటూ అనంగానే ఇంకెంతకాలమే ఈ ఆస్తి మొత్తం మన సొంతం అయ్యే వరకు అలేఖ్యని పావులా వాడుకుందాము. మన గురించి ఆ పిచ్చిదానికి తెలియదు కదా, మనమేదో సహాయం చేస్తాము, ఆదిత్య తన సొంతమవుతాడు అని అనుకుంటుంది. కానీ నిజానికి మనం ఆదిత్యనే దూరం చేసేయాలనుకుంటున్నామన్న విషయం ఆ అలేఖ్యకి తెలియదు కదా. ఆదిత్య కూడా దూరం అయిపోతేనే ఆస్తి మొత్తం నీ పేరుకి వస్తుంది. మొత్తం ఇక్కడ ఆస్తి అక్కడ ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు మహారాణిలా ఉండొచ్చు. మనం అనుకునేది అదే కదా. ఆదిత్య దూరమైన తర్వాత ఈ నిజాలన్నీ తెలుసుకున్న అలేఖ్యని మాత్రం ఎందుకు వదిలిపెడతాము? మన చేతికి మట్టంటకుండా అలేఖ్యని కూడా దూరం చేసేస్తాము. అంతవరకు అలేఖ్య మన ఆటలో పాము మాత్రమే అంటూ ఇందుమతి అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్నా అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, వీళ్ళు ఇంత దుర్మార్గులా? ఆదిత్యాన్ని కూడా చంపేయాలని చూస్తున్నారా? ఆదిత్యాన్ని దూరం చేసిన తర్వాత నన్ను కూడా శాశ్వతంగా పైలోకానికి పంపించేయాలని ప్లాన్ చేస్తారా? ఇన్ని రోజులు వీళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయాను. ఇంత దారుణంగా మోసపోయానా? అసలు నేను వీళ్ళని క్షమించేదే లేదు. వీళ్ళ మాటలు నమ్మి ఆనందిని చాలా బాధ పెట్టాను. ఆనందిని ఎంతగానో ఏడ్చేలా చేశాను. అలాంటి ఆనంది కన్నీళ్ళు నాకే మంచిది కాదు. తన ఉసురు నాకు తగలక ముందే నేను చేసిన తప్పును సరిచేసుకోవాలి. జరిగింది మొత్తం ఆనందికి చెప్పేస్తాను. నిజ నిజాలన్నీ ఆనందికి తెలిస్తే తన కాపురాన్ని తనే సరిచేసుకుంటుంది అంటూ అలేఖ్య అయితే ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఇక అలేఖ్యని చూసి ఏంటి ఇలా వచ్చావంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. ఆనంది, నన్ను క్షమించు ఆనంది. నేను చాలా పొరపాటు చేశాను. చెయ్యగూడని తప్పు చేశాను. అసలు ఏ ఆడపిల్ల పరే ఆడపిల్ల భర్తను కోరుకోకూడదు. కానీ నేను నా స్వార్థంతో ఆలోచించాను. శ్రీను చేత నా మెడలో తాళి కట్టించుకుని నేను నీ భర్తని కోరుకున్నాను. నీ కాపురాన్ని విడదీయాలని ఆ జీవన ఇందుమతి గారితో చేతులు కలిపి ఎన్నో పాపపు పనులు చేశాను. నీ కాపురం విడిపోవడానికి, నువ్వు నీ ఇంటికి దూరం అవ్వడానికి కారణం ఆ జీవన ఇందుమతి గారే అంటూ జరిగినవన్నీ చెప్పేస్తుంది అలేఖ్య.
ఇంతలో అప్పుడే ఇక ఆనందికి వార్నింగ్ ఇవ్వడానికని వచ్చిన సునంద ఈ విషయాలన్నీ వింటుంది. ఈ విషయాలని విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా చేసింది జీవన? తను ఇంత దారుణంగా నన్ను మోసం చేసిందా? ఆనందిని నా చేతే మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేసింది. ఆనందిని అనరాని మాటలన్నీ అనేలా చేసింది. నా చేత ఎంత పాపం చేయించింది అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు అలేఖ్య, ఇదంతా ఆ జీవన ఇందుమతి గారే చేసుంటారని. కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేనప్పుడు అత్తయ్య గారు కానీ ఆదిత్య గారు కానీ ఎలా నమ్ముతారు? నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళ దగ్గర నేను తప్పు చెయ్యలేదు అని వెళ్ళపుచ్చుకున్న వాళ్ళు ఎలా నమ్ముతారో? అందుకని నా దగ్గర సాక్ష్యాలు లేకే ఎలాంటి నిజాన్ని బయట పెట్టలేకపోయాను అంటూ అనంగానే, నేనున్నాను కదా సాక్షిగా, నేను వాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని నిజాలు చెప్తాను అంటూ అలేఖ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద అయితే, నువ్వు నా దగ్గరికి వచ్చి నిజాలు చెప్పవలసిన అవసరం లేదు, అన్ని నిజాలు తెలుసుకున్నాను, ఇక నేను ఆ జీవనని వదిలిపెట్టేదే లేదు. ఇప్పటి వరకు నా దగ్గర మంచిదానిలా నటిస్తూ నన్నే మోసం చేస్తుందా? అలాంటి జీవనని ఎలా వదిలిపెడతాను? నా చేతులతో నేనే ఆనందిని బయటికి గెంటేసేలా చేసిన జీవనని ఎలా క్షమిస్తాను అంటూ ఇక సునంద అయితే కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఆనంది అయితే, అత్తయ్య గారు ఆగండి అంటూ వెనకాలే వెళ్తూ ఉండగా, ఆగు ఆనంది, ఇప్పటి వరకు జీవన చేసిన తప్పులన్నీ నువ్వు క్షమించావు, ఇక మీదట నువ్వు క్షమించవలసిన అవసరమే లేదు. జీవనకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. జీవన చేసిన ప్రతి తప్పు నువ్వు క్షమిస్తూ వచ్చావు కాబట్టి తను ఇంతవరకు దిగజారిపోయింది. తనకి శిక్ష పడనివ్వు. ఇప్పటికైనా తను చేసిన తప్పు తను తెలుసుకోవాలి. నువ్వు అడ్డుపడొద్దు అంటూ ఆనందినైతే ఆపేస్తుంది అలేఖ్య. ఇంతలో సునంద అయితే కోపంగా ఇంటికి వెళ్తుంది. జీవన అంటూ గట్టిగా అరవంగానే పైనున్న జీవన అయితే కిందకి వస్తుంది. అప్పుడే సునంద అయితే కోపంగా జీవన గొంతైతే పట్టుకుంటుంది. ఈరోజు నిన్ను నా చేతుల్లోంచి ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు నా చేతుల్లో చచ్చావే. నువ్వు నాతోనే తప్పులు చేయిస్తావా? ఆనంది ఏ తప్పు చెయ్యకపోయినా తను తప్పు చేసిందని అందరి ముందు కూడా నమ్మేలా చేసి నన్ను ఇంత దారుణంగా మోసం చేసి ఆదిత్య ఆనంది కాపురాన్ని విడదీసేలా చేశావు. ఆదిత్య నా కారణంగా బాధపడేలా చేశావు. నీలాంటి దాన్ని నేను ఎలా క్షమిస్తాను? నా చేతులతో ఇంత పాపం చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాను అంటూ అయితే జీవన గొంతు నొక్కేస్తూ ఉండగా అప్పుడే శశికాంత్ అయితే ఆపుతాడు. నాకు తెలుసు నా పెద్ద కోడలు ఎలాంటి తప్పు చెయ్యదు అని నువ్వే అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా. ఆనంది ఆదిత్యను ఒకటి చెయ్యి. జీవనికి తగిన శిక్ష ఏంటంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడమే అంటూ శశికాంత్ కూడా చెప్పడంతో సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఈ రోజుతో జీవనికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, తను బయటికి వెళ్ళిపోవలసిందే అంటూ సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.